ప్రస్తుతం మనతో పాటు రోహన్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడుతూ మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ ఇది కేటీఆర్ కి సంబంధించినటువంటి కేటీఆర్ ఓడిపోయారని చెప్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ ఓట్లు అడిగారు, ఆయన ఓడిపోయారు. మరి ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ గెలిచారా లేకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మీరు భావిస్తున్నారా? మీకు మాట చెప్తున్నామ్మా, నేను చెప్పింది మీరు కరెక్ట్ ఏం లేదు. కేటీఆర్ ఎలక్షన్ ప్రచారంలో మొత్తం కూడా నన్ను అంటే కేటీఆర్ని చూసి కేసీఆర్ని చూసి ఓట్లేమని అడిగిండు. కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి గారు నన్ను చూసి ఓటేమని అడగలే. ప్రజాపాలన ఒక బడుగు బలహీన వర్గాల చెందిన నాయకుడిని నవీన్ యాదవ్ని గెలిపిమని అడిగిండు. మీరు పత రికార్డులు అన్నీ తీయండి ప్రచారంలో. ముఖ్యమంత్రి గారికి ఆయనకు ఉన్న తేడా నేను చెప్పిన. అంటే కేటీఆర్కు ఉన్న అహంకారము ఫకర్ ఏందని అంటే నన్ను చూసి ఓటేమన్నాడు. ఇది రెఫరెండం అని అడిగిండు. సో ఆ రెఫరెండం గురించి నేను చెప్పిన. ఇది 100% కాంగ్రెస్ ప్రజాపాలన గెలుపు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు, ముఖ్యమంత్రి పరిపాలన మహేష్ కుమార్ గౌడ్ గారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా మేమందరం కూడా సమిష్టిగా పనిచేసినాం. ప్రతి ఒక్క నాయకుడు కూడా క్షేత్రస్థాయిలో పోయి మేము ఓట్లు అడిగినాం. ఎందుకు ఓట్లు అడిగినామని అంటే ప్రజాస్వామ్యంలో ఓట్లు అడగడం అనేది ప్రతి ఒక్కరి హక్కు. వాళ్ళ లేక ఎల్ఈడీలు పెట్టి స్క్రీన్లు పెట్టి కేటీఆర్ని చూసి ఓటే, కేసీఆర్ని చూసి ఓటే, హరీష్ రావుని చూసి ఓటేమన్నారు. కానీ ఏ రోజు అన్నా కానీ సునీతమ్మని గెలిపిమని చెప్పి కేటీఆర్ అడిగిండా? మీరు మొత్తం రికార్డులు చూడండి, లాస్ట్ 1 week 10 days ఎలక్షన్ రికార్డులలో ఏ రోజైనా కానీ కేటీఆర్ అహంకారంతో ఆయన ఫకర్తో కొట్టుకుంటున్నాడు. కానీ ఏ రోజు కానీ ప్రజలతో కానీ వాళ్ళ నాయకులే నాకు చెప్పారు వీడు ఓడిపోతేనే వీని పొగరు తగ్గుతుందని. ఎందుకంటే వీనికి ఎంత అంటే చెప్పొద్దు కానీ కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే వాళ్ళ నాయకులు కేటీఆర్కున్న అహంకారం పొగరు ఇది దగ్గాలంటే ఎలక్షన్ ఓడిపోవాలని వాళ్ళ నాయకులు కూడా చెప్పారు నాకు. నేను ఒక మాట చెప్తున్నామ్మా, 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు ఒక మహిళ నిలబడితే ఒక్కరోజు కూడా ప్రచారానికి ఎందుకు రాలేదు ఆయన కేసీఆర్? మా నాయకుడు మాత్రం ప్రచారంలోకి వస్తే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిండు, ఆయన ఎంత ఈయనంత అని. ఈరోజు కేసీఆర్ బతికెంత, కేసీఆర్ బతికెంత ప్రజలు చూయించారు కదా. మా నాయకుడు ప్రజలలోనే ఉంటాడు, ప్రజలలోకి వెళ్ళి పుట్టిన నాయకుడు. ఈరోజు కేసీఆర్ కొడుకు కేటీఆర్ కాకపోతే కేటీఆర్ని రోడ్డు పొంటి పోయే కుక్క కూడా దేకదు ఆయన అహంకారం తగ్గించుకొని మాట్లాడితే ఆయనకు మంచిది. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ పార్టీని నమ్ముకొని బతుకుతున్న కొంతమంది నాయకులకు కూడా మంచిది. కాబట్టి ఒకటి సూచనిస్తున్నా, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లెక్క మీరు బిహేవ్ చేస్తే మంచిది. ఈరోజు మూసీని బద్నాం చేసిండ్రు, ఈరోజు బతుకమ్మకుంటా చూసిండ్రు, వాళ్ళ నాయకుడు కబ్జా పెట్టిండు కాబట్టి మేము చాలా చర్యల నుంచి తీసినాం. ఈరోజు హైదరాబాద్ వర్షపాతం 40 క్లౌడ్ బస్టులు అయినాయి. ఒక్క దగ్గర కూడా మీకు వాటర్ లాగింగ్ కనిపించిందా? వాళ్ళ దాంట్లో చిన్న వర్షం పడితేనే కాలనీలు మునిగిపోతుండే. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు హైడ్రాని ఎంత దుష్ప్రచారం చేసి ఏ విధంగానైతే వీళ్ళు కేకే సర్వేలు తీసుకొచ్చి మేము గెలుస్తున్నామని చెప్పి దొంగ సర్వేలు, దొంగ సోషల్ మీడియాలు పెట్టుకొని వాళ్ళు ఎంత మాట్లాడినా కానీ కూడా ప్రజలు వాస్తవాలను తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి చూస్తున్నారు. అమ్మ మీరు ఒక మాట చెప్పండి, మీరు కూడా ఒక మహిళనే కదా, ఆడోళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారమ్మా బస్సులు ఎక్కి తిరిగిన వాళ్ళు. ఈరోజు 6 కిలోల బియ్యం ఇంటి ప్రతి మనిషికి వస్తున్నది కదా, సన్న బియ్యం. ఈరోజు 200 యూనిట్ కరెంట్ ఫ్రీ వస్తుంది కదా, మీకు 500 రూపాయల లోపల గ్యాస్ ఫ్రీ వస్తుంది కదా, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నాడు కదా, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాడు కదా. ఈరోజు రేషన్ కార్డులు పెట్టింది, లాస్ట్ 10 సంవత్సరాల వాళ్ళు పెట్టింది. ఈరోజు హైడ్రా తోటి ఈరోజు మొత్తం కబ్జాకోరుల దగ్గర నుంచి ల్యాండ్లన్నీ తీసి ప్రభుత్వానికి జమ చేస్తున్నాడు. వాళ్ళ నాయకులు కబ్జాలు పెట్టిన ల్యాండ్లు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీస్తుంటే వీళ్ళకి నొప్పిలేస్తుంది. కేసీఆర్ ఎంతసేపు కేటీఆర్ ఆయన ఎప్పుడైనా మాట్లాడిండా మా అభివృద్ధి చెప్పమని? ఏ రోజైనా రుణమాఫీ చేస్తానట్టు చేయలే, మా నాయకుడు చేసిండు, అది కూడా నొప్పే. ఈరోజు మేము రైతు భరోసా ఇస్తున్నాం, అది కూడా వాళ్ళకు నొప్పే. అంటే బీఆర్ఎస్ పార్టీకి భయపడి ప్రచారంలో క్యాబినెట్ మినిస్టర్లు సీఎంతో సహా ప్రచారానికి దిగిరంటూ కూడా వాళ్ళ ఆరోపణలు. దీనికే సమాధానం? అమ్మ నీకు ఒకటి చెప్తున్నా, వాళ్ళ గతంలో కూడా ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళు మొత్తం కేసీఆర్ కూడా ప్రచారంకి వచ్చేది. ఇప్పుడు మాత్రం నాచిన నియాయతో అంగం తేడా అన్నారు. మేము ఫస్ట్ కాంగ్రెస్ నాయకులం, ఈ కాంగ్రెస్ జెండా కింద మా ప్రభుత్వం ఏర్పడ్డది. మేము ప్రజల దగ్గర పోతాం. ప్రజాస్వామ్యంలో మంత్రులు ముఖ్యమంత్రులు ఎలక్షన్లలో వస్తే మాకున్న సంస్కారం ఏందనంటే మేము ప్రజల దగ్గర పోయి ఓట్లు అడుగుతాం. మేము చేసిన అభివృద్ధిని చూసి మాకు ఓట్లేమని అడుగుతాం. వాళ్ళ లెక్క ఫామ్ హౌస్లో వండుకొని ఒక మహిళ నిలబడ్డప్పుడు కొంచెమైనా సానుభూతి ఉందని చెప్పి మాట్లాడిండ్రు. కానీ ఆ సానుభూతి కోసం కేసీఆర్ ఎందుకు రాలేదు ఒక్కరోజు కూడా ప్రచారానికి? ఆయననేమో దొర ఫామ్ హౌస్లో వండుకొని ఎలక్షన్ చేస్తాడు, మా నాయకుడు ప్రజాక్షేత్రంలో పోయి ఓట్లు అడుగుతుంది తప్ప.
అంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మేము ప్రజాపాలన అందిస్తున్నాము, మా ప్రజాపాలన చూసి మీరు ఓటేయమని అడిగినాం. మమ్మల్ని చూసి ఓటేయమని అడగలే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు లేక. మేము మా ప్రజాపాలన చూసి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా డోర్కి వెళ్ళిపోయి ప్రచారం చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలకి ఇది రెఫరెండంగా తీసుకుంటారా? ఎలా ముందు కేటీఆర్ రెఫరెండాలు పెడుతున్నాడు, ప్రతి రెఫరెండాలు ఓడిపోతున్నాడు. ఆయనకు సిగ్గుశరం లేదు. మళ్ళా వచ్చి రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి కాలు కోటి కూడా పనికిరాడు ఆయన. కాబట్టి వాళ్ళ నాయనని లేపుకొని బయటికి తీసుకొని వస్తే అప్పుడు ఆయనకు కూడా రెఫరెండం చూపిస్తాం. మేము కేటీఆర్కి 2 సార్లు చూపించినాం. మూడోసారి ముచ్చటగా వాళ్ళ నాయకుని రమ్మనండి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మా సత్తా ఏందో మేము వాళ్ళకి చాటు చెప్తాం. మొత్తం మీద చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ప్రజాపాలన చూసి ఓట్లేసారు. ప్రజాపాలన వల్లనే మేము గెలిచాము. ఇంకోవైపు కేటీఆర్ తనను చూసి ఓట్లేయాలని కోరగానే ఎక్కడ కూడా సునీత పేరును తీయలేదంటూ కూడా ఒకవైపు ఆర్టీవీతో రోహిన్ రెడ్డి చెప్తున్నారు. కెరపర్సన్ వేణుతో కలిసి శిల్ప, ఆర్టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.